International lab facility. Student-lead startups. Great academic exposure. KL. Deemed to be university. నేను అనుకోవడం ఈవిడ పూర్తిగా దీన్ని కర్టెసీ కాల్ రాజమండ్రి వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కలుద్దామనే ఉద్దేశంతో వచ్చింటారు. అంతకుమించి పెద్ద రాజకీయాలు ఏం చర్చించలేదు. ఆయన తండ్రి గారు బతుకున్నప్పుడు రోజులు మాట్లాడుతున్నారు. ఊరికే ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే ఎలా ఉంటుంది. సార్ 2 రోజుల నుంచి పాలిటిక్స్ చూస్తున్నారు. మా కుటుంబాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని జగన్ గారు అంటున్నారు. ఈవిడేమోనేమో కాదు, ఆయన బీజేపీ మమ్మల్ని ఎలా చేసిందని కుటుంబం చీలిపోయింది. కుటుంబానికి సంబంధించిన విషయం మనమే మాడతాం. నేను అందరితో టచ్లో, నాకు ఈ 10 ఏళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరంటే ఇంకోళ్ళు ఉండటానికి అవకాశం ఉంది. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్. రఘువీరారెడ్డి గారి ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చాం. సేలం ఫోన్ చేస్తుంటాడు, ఈ టేపు ఈ జిల్లాలో ఏమొచ్చినాను. సరే పల్లవరాజు గారు మన జిల్లా ఆయన. వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నవాళ్ళు తప్ప కొత్తగా ఒక షర్మిల మాత్రం ఓకే, ఆవిడ మామూలుగా రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా, అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు. జగన్ అయితే 2-3 సార్లు కలవటం, కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీని కింద. మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్ళికి పిలిచాడు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. సరే, మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందా? నాయకత్వం మారింది, మొత్తాన్ని మారినాయి కదా. న్యాచురల్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికి పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్. పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అదొక స్ట్రెంగ్త్ అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు. ప్రజలకి, ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేసాడు. సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి. చూద్దాం, లెటర్స్ సూపర్. పునర్వైభవం అవి చెప్పడానికి 2 నెలలు ఉంది ఎలక్షన్. అంత ఏమీ చెప్పలేను, కానీ డెఫినెట్గా షర్మిల ప్రెసిడెంట్ అనేటప్పుడు కాంగ్రెస్లో ఒక ఊపు వస్తుంది. అట్లీస్ట్ మీరు అందరూ వచ్చారుగా, మీరున్నారు. నేను కహానీ కిస్మత్కి అంటారు. ఇవన్నీ మామూలుగా ఉంటాయి గురు. ఇవన్నీ పెద్ద ఆహ్వానం అని కాదు, మామూలుగానే వచ్చేయచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆహ్వానించాడు. అలా ఆహ్వానం అనేది పెద్ద ఇదేం కాదు. వచ్చినప్పుడు మామూలుగా అంటాం, వచ్చేయచ్చు కదా నువ్వు అని. అంటే నాకు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను. నేను తర్వాత రిటైర్ అయిపోయాను, ప్రకటించి 10 ఏళ్ళు అయింది. హ్యాపీగా ఉన్నాను. నాకు ఎప్పటికైనా సరే, నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎనీ డే కాంగ్రెస్ చేయగలిగినట్టుగా వేరే ఏ పార్టీ కూడా డెలివరీ సిస్టమ్ లేదు. కాంగ్రెస్లో డెఫినెట్గా అందులో కరప్ట్ పీపుల్ ఉండొచ్చు, రకరకాల స్కాములు జరిగి ఉండొచ్చు. ఏం జరిగినా సరే అల్టిమేట్గా ఈ కంట్రీలో మొత్తం లెక్కేసుకుని మీరు అందరూ ఎవడన్నా సరే, మీరంతా ఇందులో ఉన్నారుగా, ఒక ఆదివారం కూర్చుని మీలో మీరు డిస్కస్ చేసుకోండి. డెఫినెట్గా కాంగ్రెస్కి ఉన్న డెలివరీ సిస్టము, ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్. మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే, మన స్టేట్కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు, పోలవరం పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, బహుశా ఈ 2 అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు, కానీ దాని మీద ఏం పట్టుపట్టలేకపోయారు. ఫర్ వేరియస్ నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్లో చెప్తున్నాడు, నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నది కూడా ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన చెప్తున్నాడు. ఇంతకన్నా ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏముంటుంది? పోలవరం కన్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా పోనీ ఏమన్నా దెబ్బలాడి సాధించాలంటే యాక్ట్లో ఉన్నాయి. మనం ఎందుకు చేస్తాం ఆందోళనలో? యాక్ట్ చేయమని, ఈ చట్టం చేయండి అని ఆందోళన చూసాం, కానీ ఈ చట్టాన్ని అమలుపరచండి అన్న ఆందోళన భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇక్కడ
ఏం లేదు మళ్ళీ అపోజిషన్లో ఎవరు ఉంటే వాళ్ళకి అదొక వెపన్ అనమాట. అవి సాధించండి అని. చంద్రబాబు సపోర్ట్ గా మాట్లాడుతున్నారంటే ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ విషయం ఎక్కువ హైదరాబాద్ సెంటరింగ్ అని ఇవన్నీ ఈ రోజు మాట్లాడారు కాకినాడలో. ఎవరు అది ఏ రకంగా చూస్తున్నారు? జగన్ కూడా ఇదంతా కూడా వ్యూహం కలిసి చేస్తున్నారు నా మీద. ఇప్పుడు ఇందులో ఎవరి కథ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు ఇవన్నీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోతే తనకు అడ్వాంటేజ్ అని. షర్మిల ఎంత పెరిగితే అంత మంచిదండి. జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు షర్మిలని, అది కూడా మీ పేపర్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే షర్మిలకి ఎన్ని ఓటు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ముసలి కాంగ్రెస్ నాలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మానేసి షర్మిలకి వేస్తారు. దీనివల్ల చంద్రబాబుకి అడ్వాంటేజ్ అని ఇంకో వెర్షన్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం చెప్పుకోవచ్చు ఈ థీరీలో ఏది కరెక్ట్ అని. పోటీ చేస్తానని చెప్పారంటే అంటే అసలు లేదు, మేము లోపల కూర్చుని గదిలో మాట్లాడుకున్నంత పాత రోజులు, అప్పుడు ఒకసారి వచ్చావు ఇంటికి అది ఇది మాట్లాడింది, నాన్న ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఇవే మాట్లాడుకున్నాం తప్ప పెద్ద పొలిటికల్గా కనెక్టెడ్ ఏం మాట్లాడుకోలేదు. సోనియా గాంధీ నుంచి ప్రత్యేక సందేశం తీసుకురాలేదండి. ఇది ఓన్లీ ఆవిడ కాకినాడ నుంచి ఏలూరు వెళ్ళాలంటే రాజమండ్రి తప్పించుకుని వెళ్ళలేరు. రాజమండ్రి అనేటప్పటికి నా పేరు రాజశేఖర రెడ్డి కూతురికి జ్ఞాపకం రావటం చాలా సహజం. ఈవేళ ఆవిడ కాంగ్రెస్లో ఉంది కాబట్టి వచ్చి వేరే పార్టీలో ఉంటే రాకపోను. కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమి అడ్డంకులు ఉండవు, వచ్చినా ఎవరో ఏం తప్పు పట్టరు, అందుకు వచ్చింది. అదే ఫ్యామిలీగా వాళ్ళు నాతో ఎప్పటి నుంచో అనిల్ మీరే వచ్చారు కదా, 2 సార్లు వచ్చాడు, వస్తూ ఉంటాడు, వాళ్ళు ఆయన వస్తూ ఉంటాడు. ఇతను ఈవిడ కూడా చాలా, నేను ఇంతసేపు మాట్లాడింది నా జీవితంలో షర్మిలతో ఇదే మొట్టమొదటిసారి. డెఫినెట్గా అమ్మాయికి చాలా ఎక్స్ప్రెషన్ ఉంది, బాగా మాట్లాడగలదు. నాతో మాట్లాడితే నాకు అర్థమైందంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న, రాజశేఖర రెడ్డిని చూడగానే మనం మెస్మరైజ్ అయ్యేవాళ్ళం. నువ్వు ఎంత శత్రుత్వం ఉన్నా ఇల్లు కూర్చుని 10 నిమిషాలు మాట్లాడేటప్పటికి అనవసరంగా మనం ఇతను తప్పు పట్టామా అని ఒక ఫీలింగ్ వచ్చేది రాజశేఖర రెడ్డి. ఆ ఫీలింగ్ ఈవిడ ఏమన్నా వచ్చిందేమో, ఈవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని వేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక. మీరేమైనా రాజకీయపరమైన సలహాలు ఏమైనా ఇచ్చారు సార్? షర్మిలకి అవగాహన లేదని సార్ రాజకీయపరమైన సలహాలు ఏమైనా ఇచ్చారు సార్ మీరు? రాజకీయ పరంగా మనం ఏమిస్తాం సలహా? సీనియర్ గా సార్ ఏముంటాయి చెప్పు, ఇగో ఈ సలహా ఇచ్చారా అని అడిగినప్పుడు ఇచ్చాను. రాష్ట్రంలో ఎలక్షన్కి వెళ్తున్నారు వాళ్ళు. ఎన్ని ఎలక్షన్ చేసే అనుభవం మీది? ఈ ఎలక్షన్ గురించి నేనేం డిస్కస్ చేయలేదు. పార్టీని నడిపించడం ఈ కూడా లైన్ కాదు, ఈ లైన్లో వెళ్ళమ్మా, ఎలా మాట్లాడి ఎలా గైడెన్స్ ఇస్తారు కదా సార్. ఏమే మనం ఎంత మటుకు మారితే అంతవరకు ఉంటే అందరికీ ఆనందం. ఈ గైడెన్స్లో మొదలెట్టి వాళ్ళకి పారిపోతాడు. సార్ వైసీపీ వాళ్ళు షర్మిలని విమర్శిస్తున్నారు సార్. కుటుంబానికి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డితోటే నేను సన్నిహితం, కుటుంబంతో నేను పెద్ద ఎప్పుడూ లేవు. ఆయన పోయిన తర్వాత ఈవేళ ఇదిగో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వచ్చి ఎన్నేళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. తర్వాత అనిల్ 2 సార్లు వచ్చాడు, ఈవిడ ఇప్పుడు వచ్చింది. సరే విజయలక్ష్మి గారు అంటే ఆవిడ చాలాసార్లు ఇంట్లో భోంచేశాను కాబట్టి ఆవిడ వడ్డించేది, అందుకని ఆవిడతో అంతే. పెద్దగా కుటుంబంలో నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినేంత సన్నిహితత్వం మాకేం లేదు, అంత క్లోజ్ కాదు మేము. ఇప్పుడు ఈవేళ షర్మిల చాలాసేపు మాట్లాడింది కాబట్టి ఓకే, రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఆ అవతల వాళ్ళని చామ్ చేసే పవర్ అమ్మాయికి ఉంది అని వాళ్ళు అనిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వారిగానే ఆయన బ్రహ్మాండమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడున్న అధికార పార్టీ కూడా వైఎస్ఆర్ విగ్రహాలని అనేక చోట్ల అధికారికంగాను అనధికారికంగాను విగ్రహాలు ఆవిష్కరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటిది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్లోకి వచ్చింది, తండ్రి పార్టీని పట్టింది. అయితే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈ విధానంగానే అధికార పార్టీ వాళ్ళు విమర్శించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయండి, విమర్శించకపోతే మంచిది, మా చెల్లెలు పార్టీ పెట్టడం చాలా మంచిదైంది నాకు అని చెప్తాడు. అన్నీ ఇప్పుడు ఫ్యామిలీస్ విడదీసేయటం ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోడలు వెళ్ళిపోయింది, ఏం చేస్తాం. ఇప్పుడు ఈ నిన్న మొన్న విజయవాడలో చూస్తున్నాగా, వాళ్ళు తమ్ముడికి ఇస్తే అన్న నీళ్ళు పార్టీ పెట్టి విడదీసినట్టు ఆ కుటుంబం. ఈ రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. అయితే అవసరమైనప్పుడు రాజకీయంలో అది వాడతారు, దాన్ని పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు. మనం అంటే నేను పెద్ద పట్టించుకోను, ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఆవేళ పురంధరేశ్వరిని తీసుకొచ్చి పెట్టలేదు, రాజశేఖర రెడ్డి గారే పెట్టింది. పురంధరేశ్వరి అంటే ఎవరు? ఎన్టీ రామారావు కూతురే కదా. ఒక కూతురు ఆ పార్టీ, ఒక కూతురి పార్టీ అయినట్టేగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వస్తాయి. ఇవన్నీ ఆ టైంకి అనడానికి కరెక్ట్గా ఛార్జ్ చేయడానికి సరిపోతుంది, కానీ పెద్ద వాటి మీద కామెంట్ చేసుకుని మాట్లాడుకుని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలా ఇంకా కాసేపు మీరు ఇప్పుడు చెప్పారు
నాకు ఒక అరగంట టైం ఇస్తే ఇలాంటి 100 చెప్తాను. సరే సార్ నుంచి ప్రముఖులు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ తో, అది ఏమన్నా మీ దగ్గర చర్చించాలంటే పలానా వ్యక్తిని తీసుకుంటే బాగుంటుంది అని ఏమన్నా? ఎందుకంటే అసలు పాలిటిక్స్ చర్చలు జరగలే. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో నీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను అంది, తప్పకుండా ఉంటాయమ్మా నా బ్లెస్సింగ్స్ ఎందుకున్నాను. రాజశేఖర రెడ్డి కూతురు ఏ టైప్ అన్ని టైప్లోను బ్లెస్సింగ్స్లో టైప్స్ ఉండవు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తాయి. చాలా రోజుల తర్వాత రాజమండ్రికి రావడం జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వాళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ కలవడం ఇష్టమైన పని. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంకుల్ దగ్గరికి రావడం జరిగింది, ఆయన ఫ్యామిలీని కలవడం జరిగింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అబౌట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.